Yeah, good evening. Yesterday we discussed about 5 steps in English. So, what was that 5 steps and what did we learn in that yesterday's class? So, we are going to continue the remaining class, whatever we discussed yesterday. So, first, what they say in that 5 steps. First step, what? Second step, what? And third step, what? And the fourth, fifth. So, all the steps once I am going to recall. The first step I said about parts of speech. Parts of speech, there are 8 parts of speech are there. Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. These 8 parts of speech we learned as a first step. Everybody should know parts of speech. తెలుగులో భాషా భాగాలు అంటారు. నామవాచకము, సర్వనామము, క్రియా విశేషణము, విశేషణము, విభక్తి ప్రత్యయాలు. ప్రిపోజిషన్స్ అంటే విభక్తి ప్రత్యయాలు. మనం తెలుగులో చేతంతో తోడ, డూ, ను, నీ, లన్ అనేటువంటి మనం తెలుగులో విభక్తి ప్రత్యయాలు నేర్చుకొని ఉన్నాము. తర్వాత కంజంక్షన్, ఇంటర్జెక్షన్. కంజంక్షన్ మీన్స్ సముచ్చయం, 2 పదాలను కలిపేది. ఇంటర్జెక్షన్ మీన్స్ ఆశ్చర్యార్థకాలు. అలాస్, ఎక్స్క్లమేటరీ, వావ్, హాయ్, లైక్ దట్. ఆశ్చర్యకరమైనటువంటి సడన్ ఎక్స్ప్రెషన్స్ని ఇంటర్జెక్షన్ అంటాం. సో దీస్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుగులో క్లియర్గా మనం డిస్కస్ చేసాము, ఇంగ్లీష్లో డిస్కస్ చేసాము. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ప్రతి ఒక్కరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పర్ఫెక్ట్గా తెలుసుంటే ప్రిపోజిషన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. ద సెకండ్ స్టెప్ వీ డిస్కస్డ్ అబౌట్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. సో దట్ సెకండ్ స్టెప్ ఎవ్రీ డే వీ ఆర్ గోయింగ్ టు యూస్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. So today I am going to give do forms. Yes, second step we discussed about subjects in English. So before going to write subjects in English, so every day we are going to use the same subjects in English, but sentences we are going to write with the different verbs. So to explain clearly, I will write the second step here. Okay, now I am the usage of the board. For that, now I am writing the fourth step here, that is a do forms I am going to write here. So what did I say that yesterday? Do or does. The second one did, did, did. Third one done, don. So this is the step 4. 4 I said do forms. So this step 4 I wrote here. Okay, here do or does, did and done. Do or does is the V1, did is V2, done is the V3. Do or does V1, did is V2, done is V3. So this is the do forms. First do forms only we used yesterday. Next we discuss fourth step. Do forms steps. Fourth step is a forms. In that do forms we used. Now we are using. ఇప్పుడు మనం వాటిని యూజ్ చేస్తున్నాం. డూ ఫార్మ్స్ అయిపోయాక బీ ఫార్మ్స్ అయిపోయాక హ్యావ్ ఫార్మ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో నిన్న డూ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తాం, దాన్ని కంటిన్యూషన్ ఈరోజు ఇంకా చేస్తూ ఉన్నాను. ఇది ఫోర్త్ స్టెప్. ఫార్మ్స్ అనేది ఫోర్త్ స్టెప్. ఫార్మ్స్లో 3 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్: డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఆ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ దీని తర్వాత డిస్కస్ చేస్తాం. సో బీ ఫార్మ్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇయర్. వై వీఆర్ యూజింగ్ మీన్స్ నిన్నటి దానికి ఈరోజు కంటిన్యూషన్ వస్తుంది. నిన్న ఎందుకు యూజ్ చేస్తాం, ఇవ్వాలి మళ్ళీ దీన్ని ఎందుకు యూజ్ చేయబోతున్నాం అనేది కంటిన్యూషన్లో అర్థమవుతుంది. సో ఇది ఫోర్త్ స్టెప్లో ఉన్న బీ ఫార్మ్స్ ఇక్కడ మనం తీసుకున్నాం, డూ ఫార్మ్స్ ఇక్కడ తీసుకున్నాం. తర్వాత ఏం చెప్పాను, సెకండ్ స్టెప్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్. సెకండ్ స్టెప్ సబ్జెక్ట్స్ అయ్యేసాడు.
I, we, you, he, she, it, they. So already every day you remember all these things. I, we first person, you second person, he, she, it, they third person. సో ఇది ఫోర్త్ స్టెప్ ఫార్మ్స్, ఇది సెకండ్ స్టెప్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను. సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్, సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇస్ ఇట్ క్లియర్? మేబీ నేను మీకు కనపడకపోయినా ఇక్కడ ఇది కనపడాలని నేను పక్కగా చెప్తున్నాను. సో ఐ, వి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, ఈ, షీ, ఇట్, దే థర్డ్ పర్సన్. సో ఈ ఐ, వి సారీ ఈ, షీ, ఇట్ ఇవి సింగులర్, దే ఈస్ అ ప్లూరల్. సో ఇది సింగులర్ ప్లూరల్. యు అనేది మీరు కావచ్చు, నీవు కావచ్చు. సో పొలైట్ లాంగ్వేజ్లో మాట్లాడతాం కాబట్టి యు ఈజ్ సింగులర్ అండ్ ప్లూరల్, రెండు ఏకవచనం బహువచనం. ఐ సింగులర్, వి ప్లూరల్. సో సింగులర్ ప్లూరల్స్ కూడా ఇందులోనే చెప్పాను. సో 3 పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద సబ్జెక్ట్. ఫస్ట్ పర్సన్ మాట్లాడేవాళ్ళు, సెకండ్ పర్సన్ వినేవాళ్ళు, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి మూడవ పర్సన్స్ గురించి చెప్తూ ఉంటారు. సో ఆ ప్రత్యక్షంగా అక్కడ లేని వ్యక్తుల గురించి మాట్లాడటమే థర్డ్ పర్సన్ అంటాం. నిన్న క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఈ స్టెప్ 2 సెకండ్ స్టెప్, ఇది ఫోర్త్ స్టెప్లో చెప్పాను. ఫోర్త్ స్టెప్ ఓకే. ఫోర్త్ స్టెప్ ఇది కనపడకపోవచ్చు, కనపడలేదు స్క్రీన్ మీద, కింద రాస్తాను ఫోర్త్ స్టెప్ అని. స్టెప్ 4లో డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఫోర్త్ స్టెప్లో ఫార్మ్స్ మనం డిస్కస్ చేసాం. ఫార్మ్స్లో డూ ఫార్మ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫోర్త్ స్టెప్లో ఫార్మ్స్ డిస్కస్ చేసాం. ఫార్మ్స్లో డూ ఫార్మ్స్ ఒకటే నేను డిస్కస్ చేశాను, దాని కంటిన్యూషన్ ఈరోజు. రైట్. సో ఫిఫ్త్ స్టెప్ ఏం చెప్పాను? స్టెప్ 5 టెన్సెస్. ఓకే, టెన్సెస్. టెన్స్ ఇన్ దాట్ వర్డ్ వేసే, ఇది కొంచెం లెంతీగా కొంచెం చిన్నగా రాస్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇక్కడే కంపారిజన్ చేయబోతున్నాను. సో స్టెప్ 5 ఇది, ఫిఫ్త్ స్టెప్, ఫోర్త్ స్టెప్, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్స్ వెర్బ్స్. ఫస్ట్ స్టెప్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. సెకండ్ స్టెప్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్, ఇవి సబ్జెక్ట్స్. థర్డ్ స్టెప్ వెర్బ్స్, 5 వెర్బ్స్ నేను చెప్పాను. ఫోర్త్ స్టెప్స్ డూ ఫార్మ్స్. ఆ ఫార్మ్స్లో ఫస్ట్ డూ ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ బీ, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. ఫిఫ్త్ స్టెప్ టెన్సెస్. సో టెన్సెస్లో నిన్న మనం ఇది నేర్చుకున్నాం. ఐ గో టు స్కూల్. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు ఈ టెన్సెస్ డూ ఫార్మ్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఐ గో టు స్కూల్. ఐకి ఏం చెప్పాను? ఐ డు నాట్ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాను, నేను స్కూల్కి వెళ్తాను. ఐ డు నాట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళను. డూ ఐ గో టు స్కూల్? క్వశ్చన్ మార్క్. డూ ఐ గో టు స్కూల్? ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఐ డు నాట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాను. డూ ఐ గో టు స్కూల్? మనకు మనం క్వశ్చన్ వేసుకుంటే డూ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తానా? ఎదుటి వ్యక్తిని అడగాలంటే డూ యూ గో టు స్కూల్, నీవు స్కూల్కి వెళ్తావా? ఇక్కడ ఐకి బదులు యూ వాడాలి, సెకండ్ పర్సన్ వాడాలి. ఐ వి ఫస్ట్ పర్సన్ కదా, మనకు మనం అడుక్కుంటే డూ ఐ గో టు స్కూల్, డూ వీ గో టు స్కూల్. మనం స్కూల్కి వెళ్తున్నావా, నేను స్కూల్కి వెళ్తానా? మనసులో మనకు మనం అనుకుంటే డూ ఐ గో టు స్కూల్ అలా ఉంటుంది. బట్ అది బయటికి మనం ఎక్స్ప్రెస్ చేయం. బట్ ఎదుటి వ్యక్తుల్ని మనం అడుగుతాం. ఎదుటి వ్యక్తిని ఏమడుతాం? డూ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తావా? సో నెక్స్ట్ డోంట్ యూ గో టు స్కూల్. డోంట్
డోంట్ యూ, ఇక్కడ ఐ అని రాసాను, ఐఏ రాస్తాను. డోంట్ ఐ గో టు స్కూల్. సో నెగిటివ్ ఇంటరాగేషన్. సో నెగిటివ్ క్వశ్చన్, డోంట్ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళనా? డోంట్ యూ గో టు స్కూల్, నీవు స్కూల్కి వెళ్ళవా? సో దట్ ఈస్ అ క్వశ్చన్ మార్క్. సో హియర్ ఫస్ట్ ఇది రాసినాక మిగిలినవన్నీ రబ్ చేసేసి 3 ప్లేసెస్లో 3 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఈ షీట్ వచ్చినప్పుడు గోకి గోస్ వస్తుందని చెప్పాను. ఎస్టర్డే మనం తీసుకున్న వాటిల్లో ఈట్ అనే వెర్బ్ ఇప్పుడు తీసుకుంటున్నాను. నిన్న చెప్పినటువంటి వాటిలో గో, వెంట, గాను, డూ, డిడ్, డన్, ఈట్, ఏట్, ఈటెన్, సీ, సా, సీన్, రీడ్, రెడ్, రెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈట్ యాక్చువల్గా వెర్బ్ షీ ఈట్, కానీ థర్డ్ పర్సన్ సింగులర్కి వెర్బ్కి ఈఎస్ కానీ ఎస్. షీ ఈట్స్, ఎస్ యాడ్ అవుతుంది ఇక్కడ. షీ ఈట్స్ మ్యాంగోస్. షీ ఈట్స్ మ్యాంగోస్, ఆమె మ్యాంగోస్ తింటది. సో దట్ ఈస్ ద తెలుగు వర్డ్. ఎప్పుడైనా ఆమె మ్యాంగోస్ తినే అలవాటు ఉంది అని దాని ఇంటెన్షన్. ఎందుకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నాం దీన్ని. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఇది సబ్జెక్టు, గో ఈజ్ ద వర్బ్, ఐ ఈజ్ ద సబ్జెక్టు, స్కూల్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ కూడా షీ ఈజ్ ద సబ్జెక్ట్, ఈట్స్ వర్బ్, మ్యాంగోస్ ఆబ్జెక్ట్. సో షీ ఈజ్ ఈటింగ్ అట్లాంటివి ఏవి రాకుండా ఉంటాయి. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. సో సింపుల్ ప్రజెంట్ అలవాటుగా చేసే పని. సో షీ ఈట్స్ మ్యాంగోస్, ఆమె మ్యాంగోస్ తింటుంది, తినే అలవాటు ఉంది అని దాని అర్థం. షీ ఈట్స్ మ్యాంగోస్. సో ఇట్ ఈస్ హ్యాబిచువల్ యాక్షన్. షీ ఈట్స్ మ్యాంగోస్. నౌ నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. షీ డూ రాసిన తర్వాత ఇందులో ఎస్ యాడ్ అవుతుంది, ఈఎస్ రాయాలి. షీ డస్ నాట్. ఇప్పుడు ఈట్ని యాస్ చేసి ఇక్కడ రాయాలి, ఈఏటి. డోంట్ రైట్ ఎస్. షీ డస్ నాట్ ఈట్స్, డోంట్ రైట్. షీ డస్ నాట్ ఈట్స్ అని రాయవద్దు. ఈ ఎస్ డూకి యాడ్ అవుతుంది కాబట్టి షీ డస్ నాట్ ఈట్ మ్యాంగోస్. మ్యాంగోస్ తినదు, ఆమెకు మ్యాంగోస్ తినే అలవాటు లేదు. దట్ ఈస్ ద నెక్స్ట్. డస్ ముందుకు పెట్టేసి షీని వెనక్కి తీసుకురావాలి. డస్ షీ ఈట్ మ్యాంగోస్ అండ్ క్వశ్చన్ మార్క్. డస్ షీ ఈట్ మ్యాంగోస్ అండ్ క్వశ్చన్ మార్క్. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ రెండింటిని మనం క్లియర్గా డిస్కస్ చేయబోతాం. నిన్న జరిగిన దాంట్లో ఇది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని పైకి జరిపి క్లియర్గా ఈ టెన్సెస్ గురించినటువంటి దాంట్లో ఫస్ట్ ఏం చేయబోతున్నాం అనేది కంపారిజన్ చెప్తే, రోజు చేసే పని ఏంది, నిన్న చేసిన పని ఏంది, రేపు చేసే పని ఏంటి, జరిగిపోయిన ఎలా చెప్తాము, జరగాల్సిన పని ఎలా చెప్తాము, జరిగిన పనిని అంటే జరుగుతుండే పని జరుగుతూ ఉండేదంటే రోజు జరిగే పని ఎలా చెప్తాం అటువంటి దాన్ని డిస్కషన్ చేస్తాం మనం ఇప్పుడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. Once you see that, I changed the location. She eats mangoes. ఆమె మ్యాంగోస్ తింటుంది, తినే అలవాటు ఉంది దాని అర్థం. తింటుంది అంటే ఇప్పుడు తింటుంది అని కాదు, తినే అలవాటు ఉంది. షీ డస్ నాట్ ఈట్ మ్యాంగోస్, ఆమెకు మ్యాంగోస్ తినే అలవాటు లేదు. నెగిటివ్ సెంటెన్స్. డస్ ముందుకు తీసుకొచ్చి షీ వెనక్కి తీసుకొస్తే డస్ షీ ఈట్ మ్యాంగోస్ క్వశ్చన్ మార్క్. మ్యాంగోస్ తింటుందా, తినే అలవాటు ఉందా అని దాని మీనింగ్. సో ఇఫ్ షీ హ్యాస్, ఎస్ షీ ఈట్స్, అదర్వైజ్ నో షీ డజంట్ ఈట్ అని ఆన్సర్స్ రాస్తాం. అది ఆన్సర్స్ రాసేది తర్వాత. క్వశ్చన్స్ చేయడం ఎలా అనేది మనం డిస్కషన్. సో హియర్ సెంటెన్స్ ఫార్మేషన్స్. షీ ఈజ్ ద సబ్జెక్ట్. నేను చెప్పాను ఎస్టర్డే, ఈ 7లో ఏదో ఒకటి సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటుంది. 7 సబ్జెక్ట్లో ఇక్కడ మనకు షీ వచ్చింది. షీ ఈజ్ అ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఈ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే వర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది.
సో ఇయర్ ఈట్, ఈఏటి ఈట్, దీనికి ఎస్ యాడ్ అయింది కాబట్టి షీ ఈట్స్ మ్యాంగోస్. ఫస్ట్ రాసేటప్పుడు పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు వెర్బ్కి ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే వ్యతిరేకమైన ఉంటుంది. ఏంది? మ్యాంగోస్ ఇక్కడ తింటుందని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నాం? షీ డస్ నాట్ ఈట్ మ్యాంగోస్. సో ఈ ఈట్స్లో ఉన్న ఎస్ ఇక్కడికి వచ్చింది కాబట్టి షీ డస్ నాట్. ఇప్పుడు ఇక్కడ ఈట్ అని రాయాలి, ఈట్స్ అని రాయొద్దు. షీ డస్ నాట్ తర్వాత ఎస్ రాయొద్దు కాబట్టి షీ డస్ నాట్ ఈట్ మ్యాంగోస్. క్వశ్చన్ చేయాలంటే డస్ని ముందుకు తీసుకొచ్చి షీని వెనకకు మార్చాలి. డస్ షీ ఈట్ మ్యాంగోస్. ఇక్కడ కూడా క్వశ్చన్ చేసేటప్పుడు ఓన్లీ వెర్బ్ పక్కన వస్తేనే, మీన్స్ సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వస్తేనే ఈఎస్ కానీ ఎస్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ రూల్లో అలవాటుగా చేసే పని ఈ రూల్లో మనం వాడతాం. దిస్ ఈస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నేను 3 రూల్స్ చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు, V1, ఆబ్జెక్ట్ ఇలా 3నే ఉంటాయి. సో ఇవన్నీ కూడా అలవాటుగా చేసే పనులు, రోజువారీ చేసే పనులని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. యూనివర్సల్ ట్రూత్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. అప్పుడప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్ లేకుండా చేసే పనులని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. యూనివర్సల్ ట్రూత్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ద సన్. ఇట్ ప్లేస్లో ద సన్ ఏం చెప్పాను? నౌన్ వస్తుందని చెప్పాను. ద సన్ ఈజ్ ద నౌన్. సో ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సన్ నేను కాదు, మీరు కాదు. సన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ వీఆర్ యూజింగ్. అది రైజెస్, యాక్చువల్గా రైజ్, RISE, రైజ్, ఉదయించటం. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైజెస్, ఎస్ యాడ్ అయింది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో సన్ ఈజ్ ద సబ్జెక్ట్, రైజెస్ ఈజ్ ద verb, ఇన్ ద ఈస్ట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఐ టేక్ కాఫీ ఆఫెన్, OFTEN, ఆఫెన్, తరచుగా. సో 1 గంటగా తీసుకోవచ్చు, 2 గంటలు తీసుకోవచ్చు, 1 వారం తర్వాత తీసుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ హ్యాబిచువల్ యాక్షన్. నాకు కాఫీ తాగే అలవాటు ఉంది. అది రెగ్యులర్ ఇంటర్వెల్లో తాగవచ్చు, లేదా ఎప్పుడు పడితే అప్పుడు తాగవచ్చు. అట్లాంటి వాటిని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ సబ్జెక్ట్, ఫస్ట్ పర్సన్ సింగులర్, టేక్ తీసుకోవటం, కాఫీ ఆబ్జెక్ట్. సో ఐ టేక్ కాఫీ. V1 టేక్, IS సబ్జెక్ట్, కాఫీ ఆబ్జెక్ట్. సో లైక్ దట్ we will write all the sentences in the simple present tense. That is all habitual actions. So now I am going to rub all this. This will be like this only. We are going to discuss other example here. Let me write here itself otherwise. See, ఇది కన్ఫ్యూజ్ అవుతుందేమో, అందుకనే నేను రబ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే, నౌ దిస్ ఈజ్ present tense, present, this is past, the last one is future. Present tense, past tense, future tense. So in the future tense, do forms we will not use. In present tense and past tense only we will use. But for the future there is a formal. Now 3 we are going to compare with the one example. Here yesterday go we used, now eat we used. So see, saw, seen, this is the verb we are going to take here. See V1, saw V2, seen V3. 3 V1, see, saw, seen. This is the 3 forms of the verb. See అంటే చూడటం, సా అంటే చూశాను, సీన్ అంటే చూసి ఉన్నాను. సో దీని గురించి పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. అవి అట్లా 3 వర్బ్స్, 3 ఫార్మ్స్ ఆఫ్ verb మనకు వచ్చి ఉండాలి. అది యూసేజ్ అప్కమింగ్ క్లాసెస్లో అర్థమవుతుంది. బట్ ఫస్ట్ సెకండ్ ఇప్పుడు మనకు ఎక్కువగా ఎసెన్షియల్ అనమాట. 3 గుర్తుండాలి, ఫస్ట్ సెకండ్ మాత్రం ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏం చెప్పాము? సబ్జెక్టు ప్లస్
v1 plus object. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. సో సింపుల్ పాస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్లు WILL విల్లు ఆర్ షెల్ ప్లస్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. v1 ప్లస్ ఆబ్జెక్ట్. సో సెంటెన్స్ రాసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, అక్కడ కనపడకపోయినా క్లియర్గా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్జెక్ట్ అంటే దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఈ వెర్బ్ మనం వాడుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎవ్రీడే 5 వెర్బ్స్ యూ హ్యావ్ టు లెర్న్. 5 వెర్బులు నేర్చుకొని ఆ 5 వెర్బుల్ని వీటిలలో అప్లై చేయాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ని వాడుతున్నాను. హీ థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ ఈజ్ ఈ. వర్బ్ హీ సీస్. ఓకే, యాక్చువల్లీ SEEC బట్ థర్డ్ పర్సన్ సింగులర్. వర్బ్కు ES కానీ S కానీ అన్నాం కాబట్టి హీ సీస్. ఓకే, హీ సీస్ మీ. హీ సీస్ మీ, నన్ను చూస్తాడు. ఓకే, హీ సీస్ మీ, నన్ను చూస్తాడు. అంటే నన్ను చూసే అలవాటు ఉంది, అప్పుడప్పుడు వచ్చి కనపడే అలవాటు ఉంది అని దాని మీనింగ్. సో దిస్ ఈస్ verb, this is object. ఓకే, సో హియర్ దీని నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. హీ డస్. ఈ ఎస్ అనేది ఇక్కడికి వచ్చింది. హీ డస్ నాట్ సీ మీ. హీ డస్ నాట్ సీ మీ. సీస్లో ఎస్, డూ ఫామ్లో డూకి ఈఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది నెగిటివ్లో రాసేటప్పుడు. కాబట్టి ఈసీ ఇట్ కాబట్టి హీ డస్ నాట్ సీ మీ, నన్ను చూడలేదు, నన్ను చూడడు. డస్ హీ సీ, ద క్వశ్చన్, డస్ హీ సీ మీ క్వశ్చన్ మార్క్. నన్ను చూస్తాడా. డస్ హీ సీ మీ అంటే అప్పుడప్పుడు నన్ను వచ్చి కలిసే అలవాటు, నన్ను చూస్తాడు. సో నన్ను కలవడు, చూడు. నెగిటివ్ సెంటెన్స్ సెకండ్ది. డస్ హీ సీ మీ, నన్ను చూస్తాడా. డజంట్ హీ సీ మీ, డజంట్ హీ సీ మీ, నన్ను చూడడా. దిస్ ఈస్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. సో ఇయర్ సి ఈజ్ ద V1. నౌ ఇది ఎప్పుడు ద రూల్ ఏమన్నాను, అలవాటుగా చేసే పని లేదా రోజు చేసే పని, యూనివర్సల్ ట్రూత్. అప్పుడప్పుడు చేసే పని అయినా. సెలబ్రేషన్స్ అవర్ బర్త్డే. సో మన బర్త్డే సెలబ్రేషన్ ఒక్కసారే చేస్తారు సంవత్సరానికి, అది కూడా అలవాటు చేసే పని. సో టీ తాగటం లేదా స్మోకింగ్ చేయడం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, పర్టికులర్ ఇంటర్వెల్ అనేది, అది కూడా అలవాటు చేసే పని. సో అట్లాంటివన్నీ సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్లో సింపుల్ పాయింటర్స్ చెప్తాను. సింపుల్ పాస్ట్ ఇప్పుడు అంటే జరిగిపోయినాయి, అయిపోయినటువంటి పనులని. సో ఇక్కడ ఎస్ సబ్జెక్టు, V2 వెర్బ్ 2, ఓ ఆబ్జెక్ట్. సో ఇదే సెంటెన్స్ని అతను నన్ను చూస్తాడు అని చెప్పిన దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఇప్పుడు మనం ఇదే సెంటెన్స్ని సబ్జెక్ట్, అదే సబ్జెక్ట్ హీ తీసుకుందాం. హీ సెకండ్ V1 కాదు, ఇక్కడ V1 కాబట్టి సి అని రాసాం, ఇక్కడ V2 వచ్చింది కాబట్టి హీ సా మీ. SAW సా, ఈ సా మీ, నన్ను చూశాడు. సో దానికి టైం రిఫరెన్సెస్ మనం యాడ్ చేస్తాం. అప్కమింగ్ లెర్నింగ్లో కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తాం సెంటెన్స్ని. ఈ సామి ఎస్టర్డే అంటే నిన్న నన్ను చూశాడు. ఈ సామి నన్ను చూశాడు. సో దట్ ఈస్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఎస్టర్డే, డే ఫోర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లైక్ దట్. పాస్ట్ రిఫరెన్సెస్ అన్నిటిని మనం వాడుకోవచ్చు ఇంకా కంటిన్యూషన్లో. టు అండర్స్టాండ్, అర్థం కావడానికి సింపుల్గా చెప్తున్నాను. హీ సా మీ, నన్ను చూశాడు, అయిపోయింది, చూసేశాడు. సో దీన్ని నెగిటివ్ రాయాలి అన్నప్పుడు ఇక్కడ డస్ నాట్ వాడినట్టుగా ఈ
డిడ్ వాడాలి. హీ డిడ్ నాట్, రిమెంబర్ హీ డిడ్ నాట్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇదే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే డిడ్ నాట్ తర్వాత మళ్ళీ V2 వాడొద్దు. ఈ డిడ్ నాట్ సీ మీ, V1 వాడాలి. ఈ డిడ్ నాట్ సీ మీ, నన్ను చూడలేదు. క్లియర్? సో హీ సామి, నన్ను చూశాడు, అయిపోయింది. చూసేశాడు, అయిపోయింది. అది నిన్ననో మొన్ననో ఎప్పుడో, ఫాస్ట్ రిఫరెన్స్. చూడలేదు అని చెప్పాలి. కాబట్టి దానికి హీ డిడ్ నాట్ సీ మీ, డిడ్ నాట్ తర్వాత జరగలేదు. డూ అంటే చేయటం, డిడ్ నాట్ అంటే జరగలేదు. ఏం జరగలేదు? డిడ్ నాట్ సీ మీ, నన్ను చూడలేదు. సో డిడ్ నాట్ తర్వాత V1 వాడాలి. నెగిటివ్ సెంటెన్స్లో, పాస్ట్ నెగిటివ్ సెంటెన్స్లో డిడ్ నాట్ తర్వాత V1నే వాడాలి. పాజిటివ్ సెంటెన్స్లో V2 వాడాలి. హీ సా. సో దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ verb, that is also V2. Verb is the V2. But here we used V1. డోంట్ ఫర్గాట్. ఇది క్లియర్ కనపడుతుందో లేదా నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది, మీకు చూసేటప్పుడు. అందుకని వాయిస్ని ట్రేస్ చేయండి. డిడ్ నాట్ తర్వాత V1నే రాయాలి. ఫస్ట్ నెగిటివ్ సెంటెన్సా పాజిటివ్ సెంటెన్సా గుర్తించాలి. పాజిటివ్ సెంటెన్స్ హీ సా మీ, సా ఈజ్ ద పాస్ట్ వర్డ్, V2 వర్డ్. ఈ డిడ్ నాట్ సీ మీ, చూడలేదు. డిడ్ నాట్ తర్వాత సి అనేది V1. సో రైట్. క్వశ్చన్ చేయాలంటే యాస్ట్ ఈస్. డిడ్ హీ సీ మీ, డిడ్ హీ సీ మీ తర్వాత కూడా సీనే రాయాలి, క్వశ్చన్ మార్క్. డిడ్ హీ సీ మీ, డిడ్ హీ సా మీ అనొద్దు. డిడ్ హీ సీ మీ, V1నే వాడాలి ఇక్కడ కూడా. డిడ్ హీ సీ మీ క్వశ్చన్లో కూడా V1నే ఆడాలి. ఒక్క పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే V2 వాడాలి. సో నెగిటివ్ క్వశ్చన్, డిడ్ నాట్ హీ సీ మీ ఆర్ డిడెంట్ హీ సీ మీ. డిడ్ నాట్ హీ సీ మీ, నన్ను చూడలేదా, చూసి ఉండలేదా, నిన్న వచ్చాడుగా నన్ను చూసి ఉండలేదా అనేటువంటి, అంటే చూడలేదా నెగిటివ్ క్వశ్చన్. డిడ్ హీ సీ మీ, నన్ను చూసాడా. డిడ్ నాట్ హీ సీ మీ, నన్ను చూడలేదా, నెగిటివ్ క్వశ్చన్. సో లైక్ దిస్. ఐ థింక్ యూ వై ఐఎమ్ కంపేరింగ్ మీన్స్ టు అండర్స్టాండ్. ప్రజెంట్ టెన్స్లో అన్ని V1సే వస్తాయి, పాస్ట్ టెన్స్లో అన్ని V2s వస్తాయి. కానీ డిడ్ నాట్ తర్వాత మళ్ళీ V1 రాస్తాము. ఈ సా మీ, ఈ డిడ్ నాట్ సీ మీ. డిడ్ హీ సీ మీ, డిడెంట్ హీ సీ మీ ఆర్ డిడ్ నాట్ సీ మీ. సో దిస్ ఈజ్ ఆల్సో V1. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్లో V2 రాస్తాం. హీ సా మీ, హీ డిడ్ నాట్ సీ మీ, డిడ్ హీ సీ మీ, డిడెంట్ హీ సీ మీ. దట్ ఈస్ making the negative and negative interrogation and interrogation. సో నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే డిడ్ నాట్ వాడాలి, క్వశ్చన్ చేయాలంటే డిడ్ వాడాలి, నెగిటివ్ క్వశ్చన్ చేయాలంటే డిడ్ నాట్ వాడాలి. సో డిడ్ నాట్ హీ సీ మీ, డిడ్ హీ సీ మీ, లైక్ దట్. సో లాస్ట్ వన్ ఇప్పుడు చెప్తున్నాను. ఈ లాస్ట్ కంపారిజన్ ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు, బట్ just I am going to change the mobile location. Just a little space is there. I think you can understand this word. తర్వాత రబ్ చేసి మళ్ళీ ఫుల్ బోర్డ్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అది కొంచెం దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇలాగే ఇంకొక వెర్బ్ తీసుకొని. సో హియర్ హీ, సేమ్ సెంటెన్స్ని హీ, ఇక్కడ హీ తర్వాత మీన్స్ సబ్జెక్ట్ తర్వాత విల్ కానీ షెల్ కానీ వాడతాం. విల్, షెల్ ఈ రెండు వాడిన మీనింగ్ ఒకటే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఐ విల్ కమ్, ఐ షెల్ కమ్. సో ఐ విల్ కమ్ అంటే 100% వస్తాను అని గ్యారంటీ. ఐ షెల్ కమ్ అంటే వస్తా, ట్రై చేస్తాను అని, నేను వస్తానులే, రావచ్చు రాకపోవచ్చు. ఐ విల్ కమ్.
సో అక్కడ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది. అసలు కన్ఫ్యూజన్ సంగతి పక్కన పెట్టేసేయండి. టు రైట్ టు ఎక్స్ప్రెస్, రాయటానికి చెప్పటానికి సింపుల్గా ఐ విల్ కమ్ ఆర్ ఐ షెల్ కమ్, ఏది చెప్పినా ఓకే. సో ఫస్ట్ యూ కెన్ లెర్న్ దిస్ వన్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఐ విల్. సో ఇక్కడ మనం వాడిన సెంటెన్స్ సబ్జెక్ట్ హీ కాబట్టి సేమ్ అక్కడ సబ్జెక్ట్ హీ తీసుకున్నాం. హీ విల్ సీ మీ. హీ విల్ సీ మీ. సో హీ ఈజ్ ద సబ్జెక్ట్, సీ ఈజ్ ద వర్బ్. V1 రాయాలండి ఇక్కడ. మీ ఈజ్ ద ఆబ్జెక్ట్. వాట్ ఈస్ విల్ హియర్? విల్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, HV, హెల్పింగ్ వర్బ్. ఐ విల్ సీ, నేను చూస్తాను. సో ఇక్కడ మనం తీసుకున్న సబ్జెక్ట్ హీ కాబట్టి హీ విల్ సీ మీ. ఈ సెంటెన్స్ ఇప్పుడు ఒకసారి కంపేర్ చేయండి. హీ సా మీ, అతను నన్ను చూస్తాడు. హీ సా మీ, అతను నన్ను చూశాడు. హీ విల్ సీ మీ, అతను నన్ను చూస్తాడు. సో ఇది అప్పుడప్పుడు వచ్చి చూసేటటువంటిది, ఇది ఆల్రెడీ చూసేసిండు, ఇది చూడాలి, ఫ్యూచర్లో జరుగుతుంది. హీ విల్ సీ మీ, అతను నన్ను చూస్తాడు. ఈ సా మీ, నన్ను చూశాడు. హీ సీ మీ, హీ సీస్ మీ, నాట్ సీ. హీ సీస్ మీ బికాస్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్ కేస్ చేస్తాను. హీ సీస్ మీ, అతను నన్ను అప్పుడప్పుడు చూస్తాడు, దాని మీనింగ్. సో అతను నన్ను కలిసి మాట్లాడు, చూసేటువంటి హ్యాబిట్ ఉంది అతనికి అలవాటు ఉంది, నన్ను చూసే అలవాటు ఉంది. సో అతను నన్ను చూశాడు, అతను నన్ను చూస్తాడు. ద సేమ్ థింగ్ హీ విల్ నాట్ see me. He will not see me. He will not see me. అతను నన్ను చూడడు. He will not see me, అతను నన్ను చూడడు. Will he see me, అతను నన్ను చూస్తాడా? Will he not see me, అతను నన్ను చూడడా? క్వశ్చన్ మార్క్. Will he see me, నన్ను చూస్తాడా? Will he not? Or willn't he see me? Willn't he see me, అతను నన్ను చూడడా? సో లైక్ దిస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రోజు చేసే పనులు, సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగిపోయిన పని, సింపుల్ ఫ్యూచర్ జరగాల్సిన పని. ఐసా సి, ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి హీ మీద చెప్తున్నాను. ఇప్పుడు నేను ఐ ఉపయోగించి చెప్తున్నాను. ఐ సీ బుక్స్, ఐ సా బుక్స్, ఐ విల్ సీ బుక్స్. ఐ సీ బుక్స్ మీన్స్ నేను బుక్స్ చూస్తాను అప్పుడప్పుడు. ఐ సా బుక్స్, నేను బుక్స్ చూశాను. ఐ విల్ సీ బుక్స్, నేను బుక్స్ చూస్తాను. ఐ డోంట్ సీ బుక్స్ బికాస్ ఐకి డూ వాడతాం కాబట్టి. ఐ డోంట్ సీ బుక్స్, నేను బుక్స్ చూడను. ఐ డిడ్ నాట్ సీ బుక్, డిడ్ నాట్ తర్వాత సా పాస్ట్ వర్డ్, సా ఈజ్ ద పాస్ట్ వర్డ్. సాకి V1 ఈజ్ సా ఈజ్ V2, సి ఈజ్ ద V1. సో దట్స్ వాట్ డిడ్ నాట్ తర్వాత V1 వాడమన్నాం కాబట్టి ఐ డిడ్ నాట్ సీ బుక్స్, బుక్స్ చూడలేదు. ఐ విల్ సీ బుక్స్, ఐ విల్ నాట్ సీ బుక్స్. ఐ విల్ సీ బుక్స్ అంటే చూస్తాను, ఐ విల్ నాట్ సీ బుక్స్ అంటే చూడను. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద సెంటెన్సెస్. సో సింప్లీ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్. సో నౌ ఇదంతా రబ్ చేసేసి, ఇంక్లూడింగ్ సబ్జెక్ట్స్ కూడా రబ్ చేసేసి క్లియర్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో టెన్సెస్ ఓకే, హెల్పింగ్ వెర్బ్స్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఎలా రాస్తామో మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. సో డూ ఫార్మ్స్ ఎందుకు వాడతామంటే ఇలా వాడతాము. ఈ సీన్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో వస్తుంది. ఇవే ఎగ్జాంపుల్స్ మళ్ళీ అక్కడ తీసుకొని సీన్ ఎక్కడ వాడాలో నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేయొచ్చు. సో షల్ ఐ రబ్ దిస్? ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ వన్స్ అగైన్. ఓకే, now we are going to discuss
వన్ మోర్ ఎగ్జాంపుల్. సో హియర్ ప్రతిసారి ఈ సబ్జెక్ట్స్ మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఐ, వి, యు, ఈ, షీ, ఇట్ అండ్ దే. ఇవి ఏడిట్లో ఏది లేకపోయినా నౌన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక నౌన్తోని తీసుకొని మాట్లాడదాం. సో ఇచ్చిన వెర్బ్స్ ఏంది? నిన్న వాటిలలో గో చెప్పాము, ఈట్స్ చెప్పాము, సి చెప్పాము. రీడ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. రీడ్, రెడ్, రెడ్. ఇక్కడ V1 ఈస్ V1, V2, V3. రీడ్, READ, రీడ్, RED, రెడ్, RED, రెడ్. ఇప్పుడు ఈ వెర్బ్ తీసుకుంటున్నాం మనం. V1 ఈజ్ రీడ్, V2 ఈజ్ రెడ్, V3 ఆల్సో రెడ్. సబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నాం? ఈ హీ, ఇటు బదులు ఒక నౌన్ తీసుకుంటున్నాం. ఓకే, నౌన్ ఎవరు? శ్రీను. శ్రీను. ఏం వెర్బ్ చెప్పాం ఇక్కడ మనం? రీడ్ అన్నాం. సో శ్రీను ఈజ్ ద సబ్జెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ హీ ఒక నౌన్ తీసుకున్నాము సబ్జెక్టు. సింపుల్ ప్రెజెంట్ కదా. సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సీను రీడ్. తర్వాత ఏం చెప్పాను? రీడ్కి ఎస్ చేస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్. సీను రీడ్స్ బుక్స్. సీను రీడ్స్ బుక్స్. సో రీడ్స్ V1, యాక్చువల్ రీడ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈఎస్ చేసినాం. సీను రీడ్స్ బుక్స్. బుక్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్. సీను బుక్స్ చదివే అలవాటు ఉంది. అది సింపుల్ ప్రెజెంట్ దాని సెంటెన్స్ మీనింగ్. సో సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్. సో శ్రీను డస్ నాట్. డూ ఫామ్స్లో ఇక్కడ డస్ ఉంది కదా, యాస్టీస్. ఎలా వచ్చిందంటే ఈ ఎస్ అనేది ఇక్కడికి వస్తుంది. ఎస్ ట్రాన్స్ఫరింగ్ ఇంటూ హియర్. సో యాక్చువల్గా ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్ ఒకటే ఉంది కాబట్టి ఎస్. ఆల్రెడీ ఇక్కడ రాస్తాం. షీ డస్. శ్రీను డస్ నాట్. యాస్టీస్ వెర్బ్ V1 రాయాలి. అప్పుడు ఇంకా ఎస్ రాయాలి. డస్ నాట్ రీడ్ బుక్స్. డస్ నాట్ రీడ్ బుక్స్. సో శ్రీను వెర్బు ఆబ్జెక్ట్. సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. వెర్బు V1 ఆబ్జెక్ట్. హియర్ హెల్పింగ్ వెర్బ్ ఇట్ ఈస్. హెల్పింగ్ వెర్బ్. HV మీన్స్ హెల్పింగ్ వెర్బ్. సీను థర్డ్ పర్సన్ సింగులర్. హీ అతనికి బదులు శ్రీన్ అనే ఒక జంట్ నేమ్ తీసుకున్నాము. శ్రీను డస్ నాట్. శ్రీను డస్ నాట్. సీను డస్ నాట్ రీడ్ బుక్స్. బుక్స్ చదవడు. ఫస్ట్ ఏం చెప్పాము? సీనికి బుక్స్ చదివే అలవాటు ఉంది. సీను రీడ్స్ బుక్స్. రీడ్స్ బుక్స్. వెర్బ్కి ఈఎస్ ఆర్ ఎస్ అన్నాం. ఇక్కడ ఎస్ యాడ్ అయింది. ఇప్పుడు ఆ ఎస్ డస్లోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ డస్ నాట్ తర్వాత రీడ్ అనే రాయాలి. సీను డస్ నాట్ రీడ్ బుక్స్. శ్రీనికి బుక్స్ చదివే అలవాటు లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు డస్ ముందుకు రాసి డస్ శ్రీను రీడ్ యాస్టీస్గా రాసేసి బుక్స్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డస్ శ్రీను రీడ్ బుక్స్. శ్రీనికి బుక్స్ చదివే అలవాటు ఉందా? సో దట్ ఈస్ డజంట్ ఆర్ డస్ నాట్ శ్రీను రీడ్ బుక్స్ క్వశ్చన్ మార్క్. శ్రీనికి బుక్స్ చదివే అలవాటు లేదా? దిస్ ఈస్ అబౌట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో మీరు ఏ వెర్బ్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి. ఐవియు, ఈషీ, ఇట్, దే ఇవన్నీ లేకపోతే ఒక నౌన్ తీసుకున్నామంటే థర్డ్ పర్సన్ సింగులర్. వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలవాటుగా చేసే పనులకు మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం.
శ్రీనికి బుక్స్ చదివే అలవాటు ఉంది. శ్రీనికి బుక్స్ చదివే అలవాటు లేదు. దాని మీనింగ్ డస్ శ్రీను రీడ్ బుక్స్. బుక్స్ చదివే అలవాటు ఉందా? డజంట్ శ్రీను రీడ్ బుక్స్. బుక్స్ చదివే అలవాటు లేదా? నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్. ఇదే సెంటెన్స్ని పాస్ట్ టెన్స్లో రాద్దాం. సో పాస్ట్ టెన్స్లో రెడ్ కదా ఇక్కడ ఇందాక చెప్పినట్టు. హీ సా మీ, హీ డిడ్ నాట్ సీ మీ. ఇప్పుడు అలాగే శ్రీను దీనికి ఫార్ములా రాసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంది? సింపుల్ పాస్ట్. ఇదేంది? సింపుల్ ప్రజెంట్. సో తర్వాతది సింపుల్ ఫ్యూచర్. ఓకే, తర్వాత రాస్తాను అక్కడ లాస్ట్లో. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇది సింపుల్ పాస్ట్. ఎస్ పాస్ట్ మీన్స్ సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రజెంట్ ఇది. ఇక్కడ V2 రాస్తాం. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? శ్రీను. అదే శ్రీను సబ్జెక్ట్ నేను తీసుకున్నాం. శ్రీను ఇక్కడ రీడ్ అన్నాం. సో శ్రీను థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రీడ్స్ అన్నాం. ఇక్కడ రెడ్స్ అనొద్దు, ఇందాక చెప్పలేదు ఆ మాట, ఇక్కడ కూడా చెప్పను. రెడ్స్ అన్నారు. సో రీడ్కి పాస్ట్ వర్డ్ రెడ్ కాబట్టి శ్రీను రెడ్ బుక్స్. శ్రీను బుక్స్ చదివాడు, చదివి అయిపోయింది. రీడ్ రెడ్. సో ఇప్పుడు ఏం చేస్తాం? నెగిటివ్ సెంటెన్స్ రాస్తాం. ఇక్కడ డస్ నాట్ రీడ్ అన్నాం కదా, ఇక్కడ ఏం రాస్తాం అంటే శ్రీను డిడ్ నాట్. ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ నెగిటివ్ రాయడానికి హెల్పింగ్ వెర్బ్. ఇది సబ్జెక్ట్. శ్రీను సబ్జెక్ట్, రెడ్ వెర్బ్, దట్ V2 వెర్బ్, అది ఆబ్జెక్ట్ ఇది. సో శ్రీను సబ్జెక్ట్, రెడ్ పాస్ట్ వెర్బ్, V2 వెర్బ్, పాస్ట్ టెన్స్ వెర్బ్, వెర్బే. బుక్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ శ్రీను డిడ్ నాట్. ఇప్పుడు ఫస్ట్ వెర్బ్ రాయాలి V1. డిడ్ నాట్ రీడ్ బుక్స్. నెగిటివ్ సెంటెన్స్ ఇది. శ్రీను రెడ్ బుక్స్. శ్రీను బుక్స్ చదివాడు, అయిపోయింది. శ్రీను డిడ్ నాట్ రీడ్ బుక్స్. డిడ్ నాట్ తర్వాత V1 రాయమన్నాను ఇక్కడ. కాబట్టి వర్బ్ లాస్ట్ది ఆబ్జెక్ట్. శ్రీను డిడ్ నాట్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి రీడ్ V1 రాసి ఆబ్జెక్ట్ బుక్స్. శ్రీను డిడ్ నాట్ రీడ్ బుక్స్. చదివి ఉండలేదు. నేను చదవలేదు దాని మీనింగ్. లేదా మనం చదవలేదు. పాస్ట్ టెన్స్లో చేయలేదు. శ్రీను డిడ్ నాట్ రీడ్ బుక్స్, చదివి ఉండలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఇంటర్చేంజెస్. డిడ్ పాజిటివ్ క్వశ్చన్ ఇది. డిడ్ శ్రీను రీడ్ బుక్స్. శ్రీను బుక్స్ చదివాడా, చదివి ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్తోని క్వశ్చన్ చేసినాం. శ్రీను సబ్జెక్ట్, రీడ్ V2 వెర్బ్, ఆబ్జెక్ట్. క్వశ్చన్స్లో మనం ఇలా రాయం. క్వశ్చన్ చేసినప్పుడు ఇలా రాయం, కానీ జస్ట్ ఐడెంటిటీ కోసం అర్థం చేసుకుని చెప్తాను. నెక్స్ట్ డిడ్ నాట్. నెగిటివ్ క్వశ్చన్. డిడ్ నాట్ శ్రీను రీడ్ బుక్స్. బుక్స్ చదవలేదా శ్రీను? శ్రీను బుక్స్ చదవలేదా? ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. బుక్స్ చదవలేదా, చదివి ఉండలేదు. సో నెగిటివ్. డిడ్ నాట్ చదవలేదా, డిడ్ శ్రీను రీడ్ బుక్స్ చదివాడా, చదివి ఉన్నాడా, డిడ్ నాట్ రీడ్ చదివి ఉండలేదా. సో లైక్ దట్ ద మీనింగ్ విల్ కమ్. అలా వస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫ్యూచర్లో రాస్తాం. సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంది? ఏం చెప్పాను? సబ్జెక్టు ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇలా రాయాలి. సబ్జెక్టు పక్కన విల్లు షెల్ వస్తుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సబ్జెక్టు V1కి మధ్యలో విల్లు కానీ షెల్ కానీ వస్తే సింపుల్ ఫ్యూచర్.
ఇక్కడ V2 వస్తే సింపుల్ పాస్ట్. సో ఇదే సెంటెన్స్ని ఇక్కడ రాసేయచ్చు. కాకపోతే ఈ శ్రీను రీడ్స్ అనే దాంట్లో ఎస్ని తీసేసి ఈ రెండింటి మధ్యన విల్ పెట్టాలి. అది డిఫరెన్స్ సింపుల్ ప్రజెంట్ టు సింపుల్ ఫ్యూచర్. సో వాట్ వీఆర్ డూయింగ్, సీను విల్ రీడ్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్, ఒక్కటి రాస్తాను కింద రాస్తాను, మిగిలిన స్పేస్ సరిపోదు కాబట్టి. శ్రీను విల్ ఆర్ షెల్లో ఏదో ఒకటి, షెల్ కానీ విల్ కానీ. శ్రీను విల్ రీడ్, చదువుతాడు. బుక్స్ చదువుతాడు. ఎప్పుడు, రేపో ఎల్లుండో ఎప్పుడు. శ్రీను విల్ రీడ్ బుక్స్, శ్రీను బుక్స్ చదువుతాడు. శ్రీను షెల్ రీడ్ బుక్స్, శ్రీను బుక్స్ చదువుతాడు. మీనింగ్ సేమ్, బట్ విల్ మోర్ కాన్ఫిడెంట్, షెల్ సమ్వాట్, చదువుతాడేమో, చదవచ్చు అనే మీనింగ్ వచ్చేటట్లేదు. సో శ్రీను విల్ రీడ్, విల్ తర్వాత V1ఏ. ఇక్కడ డిడ్ నాట్ తర్వాత V1 వచ్చినట్టు విల్ తర్వాత కానీ షెల్ తర్వాత కానీ V1ఏ వాడతాం. సో ఇప్పుడు మీ కంపారిజన్ క్లియర్గా అర్థమై ఉండాలి. శ్రీను రీడ్స్ బుక్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. శ్రీను విల్ రీడ్ బుక్స్, సింపుల్ ఫ్యూచర్. శ్రీను రెడ్ బుక్స్, సింపుల్ పాస్ట్. V1, V2, V3 క్లియర్గా తెలిస్తే, వెర్బ్స్ తెలిస్తే ఈ ఫార్ములాలో అప్లై చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ ఆర్ షెల్. శ్రీను విల్ రీడ్ బుక్స్, శ్రీను విల్ నాట్ రీడ్ బుక్స్, చదవడు. విల్ నాట్, శ్రీను విల్ నాట్ రీడ్. మొత్తం సరిపోవట్లేదు కాబట్టి స్పేస్. శ్రీను విల్ నాట్, శ్రీను ఈజ్ ద సబ్జెక్ట్, సరిపోలేదు స్పేస్. విల్ నాట్ ఈజ్ ద హెల్పింగ్ verb, read is the main verb, books is the object. క్వశ్చన్ ఈజ్ సింపుల్గా మీకు తెలుసు. ఏం చేస్తాం క్వశ్చన్, విల్ శ్రీను రీడ్ బుక్స్, బుక్స్ చదువుతాడా ఫ్యూచర్లో అని అర్థం. విల్ నాట్ శ్రీను రీడ్ బుక్స్, చదవడా అని అర్థం. విల్ నాట్ శ్రీను రీడ్ బుక్స్. సో లైక్ దట్. సో యూజ్ దిస్ ఫార్ములా ఎవ్రీ వన్ ఇన్ ద సింపుల్ వే. ఎప్పుడు జరిగే వాటిని ఎలా చెప్పాలి, జరిగిపోయిన వాటిని ఎలా చెప్పాలి, జరగాల్సిన వాటిని ఎలా చెప్పాలి అనేటువంటిది ఈ 3 ఫార్ములాను ఉపయోగించి రాయాలి. వర్బ్స్ ఎంత తెలిస్తే అంత ఈజీగా మనం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చెప్పొచ్చు. ఐ సా, ఐ డిడ్ నాట్ సీ. I will see, I see, I will see. I see అంటే నేను చూస్తాను, నాకు చూసే అలవాటు. I will see, నేను చూస్తాను ఫ్యూచర్, రేపు ఎల్లుండో చూస్తాను ఆయన అంతా. I saw, నేను చూశాను. సో ఇంకొక వెర్బ్ ఇక్కడ మనకు ఈ నిన్న ఇవ్వని వాటిల్లో ఇంకొక వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ మూడింటిని ఓరల్గా చెప్తాను. సో మీకు ఎలా రావాలి అంటే పాఠంలాగా రావాలి. ఒక ఎగ్జాంపుల్ నేను తెలుగులో ఇంగ్లీష్లో కంటిన్యూగా చెప్తాను. సో దాన్ని మీరు నేను చెప్పేటప్పుడు క్లియర్గా ఒకసారి బుక్ మీద రాసుకోండి. రాసుకొని అలా మీరు కూడా ఎన్ని వెర్బులైనా తీసుకొని రాసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, ఒక పాటలాగా నేర్చుకోవచ్చు. అది సింపుల్గా ఈ 3 టెన్సెస్ మీకు అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐ ప్లే క్రికెట్. I is a subject. I, first person singular. Play is the V1. Cricket is the object. I subject, play verb, cricket object. I play cricket. నేను క్రికెట్ ఆడే అలవాటు ఉంది అని దాని మీనింగ్. ఐ డు నాట్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడను. ఐ డు నాట్ ప్లే క్రికెట్. లేదా దాన్నే ఐ డోంట్ ప్లే క్రికెట్. డూ నాట్ని షార్ట్ ఫామ్లో ఐ డోంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను. డూ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతానా. సో డూ ముందు రాసి, ఐ వెనక రాసి, ప్లే రాసేసి, క్రికెట్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డూ ఐ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్.
డోంట్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడతానా, క్రికెట్ ఆడనా. దట్ ఈస్ ఐ ప్లే క్రికెట్, ఐ డోంట్ ప్లే క్రికెట్, డూ ఐ ప్లే క్రికెట్, డోంట్ ఐ ప్లే క్రికెట్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏ వెర్బ్ అన్న తీసుకోండి, ఈ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ పాస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐ ప్లే క్రికెట్ అని నేను క్రికెట్ ఆడతానని ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను పాస్ట్ టెన్స్లో చెప్తున్నాను. పాస్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంది? ప్రజెంట్ టెన్స్కి సబ్జెక్టు V1 ఆబ్జెక్టు, ప్లే ఈజ్ ద V1, ఐ ఈజ్ ద సబ్జెక్టు, క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. పాస్ట్ టెన్స్కి ప్లేడ్కి పాస్ట్ వర్డ్ తెలవాలి. ఐ ప్లేడ్ క్రికెట్. సో ఐ ఈజ్ ద సబ్జెక్ట్, ప్లేడ్ ఈజ్ ద V2, క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఐ ప్లేడ్ క్రికెట్. సో దిస్ ఇస్ సింపుల్ పాస్ట్. నేను క్రికెట్ ఆడాను. ఐ డిడ్ నాట్ ప్లే, డిడ్ నాట్ తర్వాత V1 రాయమన్నా. సో ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడలేదు. నేను నిన్న ఆడానని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, నేను నిన్న ఆడలేదు. సో ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్న ఆడలేదు, ఆ ఎస్టర్డే అని చెప్పాను. సో ఆ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఐ డిడ్ నాట్ ప్లే, నేను ఆడలేదు. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడలేదు. దట్ ఈస్ ఆన్సర్. ఐ ప్లేడ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడాను. ఐ డిడ్ నాట్ ప్లే, డిడ్ నాట్ తర్వాత V1 అని చెప్పాలి. సో ఐ ప్లేడ్ ఈజ్ ద V2. ఐ ప్లేడ్ క్రికెట్, క్రికెట్ ఆడాను, కంప్లీట్ అయింది. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడలేదు. సో క్వశ్చన్ చేయాలి. డిడ్ ఐ ప్లే క్రికెట్, డిడ్ ఫస్ట్ రాసి, సబ్జెక్ట్ ఐ తర్వాత రాసి, ప్లే V1 రాసి, క్రికెట్ పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. డిడ్ ఐ ప్లే క్రికెట్ క్వశ్చన్ మార్క్. సో నెగిటివ్ క్వశ్చన్ చేయాలి. డిడెంట్ ఐ ప్లే క్రికెట్, డిడెంట్ ఆర్ డిడ్ నాట్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడలేదా. డిడ్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడినా. డిడెంట్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడలేదా. సో లైక్ దిస్ నెగిటివ్ క్వశ్చన్స్, ఇంటరాగేషన్స్. సో క్వశ్చన్ ఆడేటప్పుడు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. వెళ్ళావా లేదా, వెళ్ళావా అనేది పాజిటివ్ క్వశ్చన్, లేదా వెళ్ళలేదా అనేది నెగిటివ్ క్వశ్చన్. లైక్ దట్. డిడ్ యూ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడావా. డిడెంట్ యూ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడలేదా. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. దెన్ నెక్స్ట్ దాన్నే మనం ఫ్యూచర్లో రాస్తాం. ఫ్యూచర్ ఫార్ములా ఏంటి? సబ్జెక్టు విల్ ఆర్ షెల్, V1 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఐ తర్వాత విల్ కానీ షెల్ కానీ రాయాలి. ఐ విల్. V1 ఏంది? ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్లే ఈజ్ ద V1. ఐ విల్ ప్లే క్రికెట్. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, విల్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, ప్లే ఈజ్ ద V1, క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఐ విల్ ప్లే క్రికెట్. సో రాసుకోవాలి మీరు ఇట్లా. ఐ విల్ ప్లే క్రికెట్. ఐ విల్ ఆర్ షెల్లో విల్, ప్లే ఈజ్ ద V1, క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఐ విల్ ప్లే క్రికెట్. దాన్ని నెగిటివ్ రాయాలి. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. ఐ విల్ ప్లే క్రికెట్ అంటే క్రికెట్ ఆడతాను. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను. విల్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడతానా. ఐ విల్ నాట్, విల్ అంట్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడనా. విల్ నాట్ ఐ ప్లే క్రికెట్, విల్ అంట్ ఐ అంటే విల్ నాట్. సో విల్ నాట్ ఐ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడనా. సో ఇక్కడ టైం రిఫరెన్సెస్ అని మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఏంది ఆ టైం రిఫరెన్స్ అంటే, సో సెంటెన్స్ పెంచుకుంటూ వెళ్తాం మనం ఫ్యూచర్కి వచ్చే క్లాసులో. ఎలా సెంటెన్స్ పెంచుతాం? ఐ ప్లేడ్ క్రికెట్, ఐ ప్లేడ్ క్రికెట్, సెకండ్ సెంటెన్స్ చెప్పాను. ఐ ప్లేడ్ క్రికెట్, ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, నిన్న ఆడాను. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లియర్ చెప్తాను. ఇప్పుడు చెప్పిన సెంటెన్స్లే ఇంకా క్లియర్గా ఇంకొక ఎగ్జాంపుల్ దానికి ఒకటి యాడ్ చేస్తాం. ఐ ప్లే క్రికెట్, ఐ ఈజ్ ద సబ్జెక్ట్, ప్లే ఈజ్ ద V1, క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఐ ప్లే క్రికెట్ డైలీ అనే రిఫరెన్స్ పెడతాం, లేదా ఎవ్రీడే అని పెడతాం, సమ్ టైమ్స్ అని పెడతాం. అంటే అప్పుడప్పుడు నేను క్రికెట్ ఆడతాను. ఐ ఈజ్ సబ్జెక్ట్, ప్లే ఈజ్ ద V1, క్రికెట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. డైలీ, సమ్ టైమ్స్, సమ్ ఎవ్రీ ఇయర్, లైక్ దట్. సో దిస్ ఇస్ ద టైం రిఫరెన్స్. దిస్ ఇస్ ద కంప్లీట్ సెంటెన్స్. అలవాటుగా చేసే పని, నేను క్రికెట్ ఆడే అలవాటు ఉంది అని దాని మీనింగ్. నెక్స్ట్, ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, ప్లేయిడ్ ఆడాను. ఎప్పుడు? ఏం ఆడాను? క్రికెట్. ఎప్పుడు ఆడాను? నిన్న ఆడాను.
I played cricket yesterday. So played is a past word. Cricket is a object. Yesterday is the time reference. నేను నిన్న క్రికెట్ ఆడాను అయిపోయింది. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. లైక్ దట్. ఫ్యూచర్ ఆల్సో. ఐ విల్ ప్లే క్రికెట్ ఆన్ నెక్స్ట్ సండే. ఐ will or shall play v1. Cricket is object. I will play cricket on the next Sunday. నెక్స్ట్ సండే నేను క్రికెట్ ఆడతాను. I will play cricket on next Sunday. So like this, you can use this formula to say present, past and future. Now I am going to rub once again that formula I am going to give you. So formula rules I am going to say you. Just you take any one of the subject from the 7, or instead of that any noun, then any verb you can take, then you can use the object, any object. So like that you can make sentence that may be simple present tense or simple future or simple past, anyone. So now I will give the structure and their rules. ఇది రాసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ రబ్ ద బోర్డ్. సో అంటిల్ ఐ విల్ కీప్ ద పాస్. ఎస్, సి హియర్. కొంచెం ఓపిక్గా v1, v2, v3. సో ఈ డూ ఫార్మ్స్ సింపుల్ ప్రెజెంటెన్స్లో డిడ్ ఫార్మ్స్ సింపుల్ పాస్ట్లో వాడతాం. డన్ అనేది హ్యావ్ ఫార్మ్స్లో వాడతాం. అది వచ్చే క్లాసెస్లో అర్థమవుతుంది. క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డూ ఫార్మ్స్ సింపుల్, డిడ్ ఫార్మ్స్ సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్. ఇప్పుడు నేను ఆ స్ట్రక్చర్ రాసి ఏ రూల్లో అది రాసేసి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఇది స్ట్రక్చర్ రాసి ఏ రూల్లో రాసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా రాస్తాను. సో ఫస్ట్ వన్ నేను కనపడకపోయినా బోర్డు మీకు క్లియర్గా కనపడాలి. సింపుల్ ప్రజెంట్ tense. Simple present tense. Simple present tense. So here subject, sub means subject, v1 means verb 1 plus object. Okay. So 3 rules చెప్పాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసినాక 3 రూల్స్ చెప్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్లో ఐ లేదా హీ రాస్తున్నాను. హీ. ఓకే. ఇక్కడ మనం నిన్న చెప్పిన వాటిల్లో కాకుండా కొత్తది ఏదైనా తీసుకోండి మీరు. ఐ వాచ్స్. సో లేదంటే ఐ రైట్స్. రైట్, రోట్, రిటన్. ఓకే. I write, third person singular కాబట్టి I writes notebook. నేను నోట్బుక్ రాస్తాను. ఇక్కడ వెర్బ్ రాస్తాను. రైట్, రోట్, రిటన్. రైట్, రోట్, రిటన్. 3 forms of the verb. Write, wrote, written. He writes notebook. He is the subject. Write is the verb. Third person singular, yes. Notebook. He writes notebook. Notebook రాస్తాడు. ఫస్ట్ రూల్ 1, R1, రూల్ 1. ఓకే. సో రూల్ 1 ఇది ఇలా డైరెక్ట్ R1, R2, R3 అని రాస్తాను. రూల్ 1 అలవాటుగా చేసే పని. అలవాటుగా చేసే పని. రోజు చేసే పనులన్నీ ఇలా రాస్తాం. సబ్జెక్ట్ v1, ఆబ్జెక్ట్. ఐవియు, ఈ షీట్, దే ఆర్ నౌన్ ఏదైనా తీసుకొని ఈ వెర్బులు మీకు తెలిసిన అన్ని వెర్బులన్నీ అప్లై చేసుకోవచ్చు. రూల్ 2 తరచుగా. ఈ తరచుగా అంటే ఇంగ్లీష్లో ఆఫెన్, OFTEN.
OFTEN. మీకు కనపడద్దో కనపడదు అందుకని స్పెల్లింగ్ చెప్తున్నా. OFTEN, ఆఫెన్. OFTN, ఆఫెన్ అంటే తరచుగా. ఐ టేక్ కాఫీ, హీ టేక్స్ కాఫీ, షీ ఈట్స్ మ్యాంగో, ఇట్ ప్లేస్ గేమ్. సో ఈ షీ ఇట్కి చెప్పాను కదా, ఈఎస్ కానీ ఎస్ కానీ జాయిన్ అవుతుంది ఓన్లీ ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో, సింపుల్ టెన్స్లో. కాబట్టి తరచుగా అంటే ఐ టేక్ కాఫీ ఆఫెన్, తరచుగా కాఫీ తాగుతాను. థర్డ్ రూల్, నిత్య సత్యాలు. నిత్య సత్యాలు, జగమెరిగిన సత్యాలు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ప్రపంచంలో ఎక్కడికి పోయినా సన్ను ఈస్ట్లోనే ఉదయిస్తుంది, అది నిత్య సత్యం. కాబట్టి ద సన్, ఇట్టుకు బదులు ద సన్ వాడతాము. RISE, రైజ్. సో ఉదయించటం. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైజ్, ఎస్ ఈ యాడ్ చేస్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈస్ట్ ఈజ్ ద ఆబ్జెక్ట్, రైజెస్ ఈజ్ ద verb, సన్ ఈజ్ ద సబ్జెక్ట్. సో లైక్ దట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఈ 3 రూల్స్ వాడతారు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అలవాటుగా చేసే పని, అప్పుడప్పుడు చేసే పని, తరచుగా, నిత్య సత్యాలు. సెకండ్, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్, జరిగిపోయిన పనులు. సింపుల్ ఒకటే, జరిగిపోయిన పనులు, కంప్లీట్ అయిన పనులు అండి. దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. జరిగిపోయిన పనులు. ఓకే, జరిగిపోయిన పనులు ఏ అని చెప్పాలి. మీరు V2లన్నీ ఇక్కడ వాడాలి. ఇక్కడ నేనేం చెప్పాను, హీ రైట్స్ నోట్బుక్, దీన్నే ఇక్కడ మనం రాస్తాం. హీ రోట్ నోట్బుక్, హీ రోట్ నోట్ బుక్. అతను నోట్బుక్ రాశాడు, అయిపోయింది. ఎస్టర్డే, డే ఫోర్ ఎస్టర్డే, ఆర్ లాస్ట్ వీక్ ఎప్పుడు. ఈ ఈజ్ ద సబ్జెక్ట్, రోట్ ఈజ్ ద V2, నోట్బుక్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ రూల్ ఏంది, కంప్లీటెడ్ యాక్షన్, జరిగిపోయిన పనులు. రూల్, జరిగిపోయిన పనులు. జరిగిపోయిన పనులు. వాయిస్ క్లియర్గా వినండి. ఒకవేళ అది బోర్డు మీద కనపడకపోయినా వాయిస్ని బట్టి జస్ట్ మీరు నోట్బుక్ తయారు చేసుకుంటే ఇలా రాసుకోండి. జరిగిపోయిన పనులు. హీ రోట్ నోట్బుక్, నోట్బుక్ రాసేసాడు. అదే ఫస్ట్ అయితే హీ రైట్స్ నోట్బుక్, నోట్బుక్ రాస్తాడు. రాసే అలవాటు ఉంది. ఇప్పుడు రాస్తాడా, రేపు రాస్తాడా, ఎల్లుండి రాస్తాడా, రాస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు నోట్బుక్ రాస్తాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. సో ఇది జరిగిపోయిన పనులు. ఇది జరిగే పనులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, లేదా రోజు జరుగుతుంది, అప్పుడప్పుడు జరుగుతుంది, లేదా ఇయర్లీ ఒకసారి, లైక్ బర్త్డే సెలబ్రేషన్స్. అలవాటు చేసే పని, అప్పుడప్పుడు చేసే పని, జగమెరిగిన సత్యాలు, నిత్య సత్యాలు. ద థర్డ్కి వచ్చేస్తే సింపుల్ పాస్ట్. మీకు కింద చెప్పాను కదా, డూ ఆర్ డస్ ఇక్కడ వాడాను. హీ రైట్స్, హీ డిడ్ నాట్, హీ రైట్స్, ఏది ఇక్కడ రాసాము, హీ రైట్స్ నోట్బుక్. హీ డజంట్ రైట్, డజ్ వాడతాం నెగిటివ్ చేయడానికి. హీ డజంట్ రైట్ నోట్బుక్. డజ్ హీ రైట్, డజంట్ హీ రైట్. ఒకవేళ ఐ ఉందనుకోండి, ఐ రైట్ నోట్బుక్, ఐ డోంట్ రైట్ నోట్బుక్, డూ ఐ రైట్ నోట్బుక్, డోంట్ ఐ రైట్ నోట్బుక్. సో ఇక్కడ హీ రోట్ నోట్బుక్, ఇది పాస్ట్ వర్డ్. V2 రాశాను, డిడ్ వాడతాను. హీ డిడ్ నాట్ రైట్, డిడ్ నాట్ తర్వాత ఏం చెప్పాను, V1 రాయాలి. హీ డిడ్ నాట్ రైట్ నోట్బుక్. డిడ్ హీ రైట్ నోట్బుక్, నోట్బుక్ రాశారా, డిడెంట్ హీ రైట్ నోట్బుక్ రాయలేదా. సో లైక్ దట్. ద సింపుల్ ఫ్యూచర్, జరగబోయేది. సింపుల్ ఫ్యూచర్. సో దీనికి కూడా స్ట్రక్చర్, సింపుల్ ఫ్యూచర్కి కూడా స్ట్రక్చర్. సింపుల్ ఫ్యూచర్కి ఏం స్ట్రక్చర్ ఉంది, సబ్జెక్టు ప్లస్ విల్లు లేదా షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 ప్లస్ ఆబ్జెక్ట్. సి, సబ్జెక్టు విల్ ఆర్ షల్, విల్లు కానీ లేదా షల్ కానీ, V1 ఆబ్జెక్ట్.
ఇదే సెంటెన్స్ నేను ఇందాక చెప్పాను, దీన్నే అక్కడ ఈజీగా రాయొచ్చు. కానీ వీళ్ళు ఈ మధ్యలో రాసినప్పుడు ఎస్ ఎగిరిపోతుంది, ఎస్ తీసేస్తాం. హీ విల్ ఆర్ ఈ షల్, రైట్స్కి బదులు రైట్ అని రాస్తాం. రైట్ notebook. I think so you understood this. He will write notebook. అతను నోట్బుక్ రాస్తాడు. సో దాని రూల్ ఏంటంటే జరగబోయే పనులు, జరగబోయే పనులు, జరగబోయే వాటిని సింపుల్ ఫ్యూచర్లో చెప్తారు. సో హీ విల్ రైట్ నోట్బుక్ రాస్తాడు. టుమారో, డే ఆఫ్టర్ టుమారో, మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ రాస్తాడు. ఫ్యూచర్లో, భవిష్యత్తులో రాస్తాడు. సో ఇది రోజు జరిగే పని, ఇది జరిగిపోయిన పని, ఇది జరగబోయే పని. సో లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ, వి, యు, దేకి డూ ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్ నౌన్కి డస్ ఉపయోగిస్తాము. ఐ డూ, హీ డస్, షీ డస్, ఇట్ డస్, రామా డస్, వీ డూ, యూ డూ, దే డూ. బట్ సింపుల్ పాస్ట్లో అన్నీ డిడ్డే. ఐ డిడ్, వీ డిడ్, యూ డిడ్, హీ డిడ్, షీ డిడ్, ఇట్ డిడ్, దే డిడ్. ఇక్కడ మాత్రమే వేరియేషన్ ఉంటుంది ఈ, షీ, ఇట్కి. మిగిలిన రెండిట్లో కామన్గా ఉంటుంది. అది గుర్తించాల్సిన డిఫరెన్స్. ఓకే, ఇక్కడ వెర్బులన్నిటికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్కి ఈఎస్ చేరుతుంది. నెగిటివ్ రాసేటప్పుడు డస్ నాట్ తర్వాత ఆ ఎస్ యాడ్ కాదు. హీ గోస్, హీ డస్ నాట్ గో. షీ గోస్, షీ డస్ నాట్ గో. ఇట్ గోస్, ఇట్ డస్ నాట్ గో. హీ ఈట్స్, హీ డస్ నాట్ ఈట్. సో ఎస్ అనేది ఈ డస్లోకి వచ్చేస్తుంది, కాబట్టి తర్వాత రాసే వర్గులో యాడ్ చేయవద్దు. బట్ ఇక్కడ అన్నీ సమానమే. ఈ ఏట్, షీ ఏట్, ఇట్ ఏట్, ఐ ఏట్, యూ ఏట్, దే ఏట్, అన్నీ ఈక్వలే. ఐ విల్ ఈట్, యూ విల్ ఈట్, షీ విల్ ఈట్, దే విల్ ఈట్, ఇట్ విల్ ఈట్. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఉండదు. బట్ ఇక్కడ మాత్రమే ఆ వేరియేషన్, అదొక్కటి ఎక్కువగా స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయాలి. ఇది అలవాటు చేసే పని, ఇది కంప్లీట్ అయిన పని, అది జరగబోయే పని. సో ఈ మూడు టెన్సెస్ బాగా అర్థమైతే అప్కమింగ్ టెన్సెస్లో మనం ఇంకా నెక్స్ట్ బీ ఫార్మ్స్, నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ థింక్ whoever watch this, just you give your comment whether it is good or not. Still I want to give some more information with the more examples, but almost 1 hour it takes to complete the content. So maybe it is lengthy video, whatever it may be. Take your notebook, write down in your notebook with these examples, or you can use some more examples. ప్రతిరోజు నోట్స్ ఒకటి తయారు చేసుకోవాలి. ఈ నోట్స్తో ప్రతిరోజు 5 కొత్త వెర్బులు నేర్చుకోవాలి. ఆ వెర్బులు ఈ ఫార్ములాలో ఉపయోగించి చేయాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ బీ ఫార్మ్స్లో అలానే ఉపయోగించేయాలి, హ్యావ్ ఫార్మ్స్లో కూడా అలానే ఉపయోగించేయాలి. సో దెన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ 80%, 20% విత్ ద పాష్ ఇంగ్లీష్. ఇంకా బాగా పొలైట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ 20% సారీ మీ ఎఫర్ట్ ఎక్కువగా ఉండాలి. అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. ఇవి అర్థమైతే అవి ఈజీగా ఎఫర్ట్ పెట్టవచ్చు. సో గివ్ యువర్ కామెంట్, టెల్ మీ యువర్ ఒపీనియన్ వెదర్ ఇట్ ఇస్ అ గుడ్ ఆర్ బాడ్. ఇంకా ఏం కావాలనేది మీ ఒపీనియన్ చెప్తే నా ప్రయత్నం నేను ఇంకా ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.